ఉప్పల్ రింగ్ రోడ్ బస్ స్టాండ్ వద్ద చిన్న షాపులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న వ్యాపారులు మున్సిపల్ అధికారుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. మొదట నల్ల చెరువు కట్ట వద్ద కొత్త బస్ స్టాప్ లో స్థలం ఇస్తామని చెప్పి ఇప్పుడు షాపులు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. షాపులపైనే తమ జీవనాధారం కొనసాగుతుందని తెలిపారు. తమకు అక్కడే వ్యాపారం కొనసాగించేలా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. తమాషాలా మీకేమన్నా లక్ష్మి గతం 12 ఏళ్ళ నుంచి ఉప్పల్ ఇందులో షాప్ ఉంది మాకు. అయితే కొత్త బస్ స్టాండ్ కడుతున్నామని గత 3 నెలల నుంచి షాపులన్నీ తీర్పిచ్చేశారు మమ్మల్ని. నల్ల చెరువు కట్ట మీద కొత్త బస్ స్టాండ్ పడుతుంది, ఆడ మీకు ప్లేస్ ఇస్తామమ్మా, ఆడ పెట్టుకోండి అని చెప్పి మరి 3 నెలల నుంచి ఇంట్లో ఉన్నాము. ఇంట్లో ఉన్నాక నల్ల చెరువు కట్ట మీద బస్ స్టాండ్ పడ్డాక వారం రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి మేము ఆడ బస్ స్టాండ్లో కొంచెం గ్యాప్ ఇచ్చి 15 మంది మేము పెట్టుకున్నాక రోజు ఒకరు వచ్చి బెదిరియడమే తీసేయని. ఈరోజు పొద్దున మేడం రాధికా గుప్తా మేడం గారు వచ్చారు. వచ్చి లేదు ఇది ఎవరు పెట్టుకోమన్నారా అని అడిగితే మేము పెట్టుకున్నాం మేడం అని అన్నాము. అంటే లేదు 1 అవర్ టైం ఇస్తున్నాం, 1 అవర్లో మొత్తం షాపులను తీసేయాలి, మా వాళ్ళు వచ్చేదానికి మొత్తం తీసుకొని వెళ్ళిపోతాం, మళ్ళీ రిటర్న్ గిట్ట రావు మీకు అని అనిపోయింది నాతోటి అనిపోయినాక నేను వీళ్ళందరూ ఫోన్ చేసి పిలిపించుకున్నా. మాకు ఆమె మాట ఇచ్చింది, కొత్త బస్ స్టాండ్ పడితే ఆల్రెడీ ఒక దెబ్బ తీసుకెళ్ళారు. మాకు మాట ఇచ్చింది ఆమె. ఆమె క్యాబిన్లోకి పోయి అడిగితే కొత్త బస్ స్టాండ్ పడంగానే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను ఆమె మాట ఇచ్చింది. ఆమె ఇప్పుడు మాట తప్పింది. నాకు భర్త లేడు, 2 పిల్లలు ఉన్నారు, నేను ఎట్లా బతకాలి, ఎట్లా పిల్లలను పోషించుకోవాలి. నేను చాలామంది ఉన్నారు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళ పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది? ఆమె ఇచ్చిన మాట మీద లేదు. మాకు కావాల్సింది ఏం ఆమె దగ్గరికి ఏం అడగట్లేము. మాకు బతకడానికి కొంచెం జాగా అడిగినా మేము కాలు చిన్న డబ్బాలు పెట్టుకొని బతుకుతున్నాం. అలాంటిది ఇట్లా లేకుండా తీసేయండి. ప్రతి ఒక్కరూ వచ్చి బెదిరియడం మమ్మల్ని. మేమేం దొంగతనం చేయట్లేం కదా, ప్రజల సేవనే కదా. వాటర్ అమ్ముకోవడం, బిస్కెట్లు అమ్ముకోవడం, ఒక ఆఖరి తీరేటట్టు చేస్తున్నాం కానీ దోచుకోవడం మాత్రం దోచుకోవట్లేం కదా మేము. అట్లా చేసినా కానీ లేదు తీసేయాలని మాట్లాడుతున్నారు. ఇప్పటికీ 3 సార్లు వచ్చిపోయారు వాళ్ళు తీయమని. మున్సిపల్ వాళ్ళే వచ్చారు, వేరే వాళ్ళు ఎవరు హైడ్రా వాళ్ళు వీళ్ళు ఎవరాలే మున్సిపల్ ఆఫీస్ నుంచే వచ్చారు. మేము మున్సిపల్ ఆఫీస్ వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపడతాం వాళ్ళు ఎవరు అనేది. ఇట్లా పొద్దున మేడం వచ్చింది, మేడం ఎన్ని గంటలకు వచ్చింది అనేది ఇట్లా ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. ఆమె ఎన్ని గంటలకు వచ్చిన తోటి ఎన్ని గంటలకు చెప్పిపోయినా ప్రతి ఒక్క ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. నేను చెప్పమన్నా ఆమె చూపిస్తాను మేడం. కానీ మేడం మాట ఇచ్చింది, మాట తప్పింది. ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఈ 15-20 మంది ఈ రోడ్ల మీద పడతాం, లేదా రేపు పొద్దున మున్సిపల్ ఆఫీస్ కాడ ధర్నాలు ఇట్లా అవుతాయి. ఇంకొకటి ఆమె చెప్పిపోయినాక ఆమె ఒక పెద్ద మనిషి ఉంది, ఆమె మేడం చెప్పిపోయిందని హాస్పిటల్లో బీపీ చెక్ చేసుకుందామని పోయిందంట. డబ్బులు తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చింది. రాగానే మొత్తం గాబరై మేము నిజంగా ఆమె చనిపోయింది అనుకున్నాం. మేమైతే కాలు చేతులు మొత్తం చల్లగా అయిపోయినాయి. హాస్పిటల్ తీసిన ఫోటోలు ఇట్లా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళ కొడుకు ఇట్లా ఈయనే ఉన్నాడు, ఆయనతో ఇట్లా మాట్లాడిస్తాం మేము. ఆమెకి ఏమైనా అయింది, ఆ రెస్పాన్స్ ఎవరు తీసుకునే వాళ్ళు? నీకు ఒక టైం లేదా, ఒక టేబుల్ లేదా, ఇచ్చిన మాట ఏది, ఎక్కడ పోయింది ఆమె ఇచ్చిన మాట? అడిగేటోళ్ళు లేక ఆమె గట్టిగా అడిగేటోళ్ళు లేక ఇట్లా చేస్తున్నారా? ఉన్నరే 10 మంది, వీళ్ళని ఎవరు అడుగుతలేరు, ఎవరు చేస్తలేరు అని ఆమె ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. అది మాత్రం కరెక్ట్ కాదు. ఇచ్చిన మాట మీద ఖచ్చితంగా మీరు నిలబడాలి మేడం. ఎవరో కానీ ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలో ఎంత దూరం కావాలంటే అంత దూరం వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం. కమిషనర్ సార్ ఇంతకుముందు వేరే ఆయన ఉండే రాజు సార్ అని, ఆయన ఏమనలే. ఆయన ఉన్నప్పుడు మేము పెట్టుకున్నాం, నడిపించుకున్నాం, మంచిగానే ఉంది. ఇప్పుడు ఆయనకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కొత్త మేడం వచ్చిందంటే ఇంకా కలవలే ఆ మేడం అయితే. మేము మీ మేడం రాధికా గుప్తా మేడంనే కలుస్తున్నాం. మేము కలవడానికి పోతే ఇట్లా సార్ కనీసం ఇట్లా చూడంగానే ఇట్లా వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోదాం. నో, నేను ఆడ పెట్టని అని ఒక్కసారి చెప్పినా కదా మీకు, పెట్టొద్దంటే పెట్టొద్దని కసరించుకున్నట్టు వెళ్ళిపోతుంది. ఒక ప్రజలు నీ దగ్గరకు వచ్చావు, నీకు ఒక హోదా వచ్చిందంటే ప్రజలు ఎందుకు వచ్చారు ఏందని నువ్వు అడగాలి కదా. అడుగుతేనే కదా మా బాధ అనేది నీకు అర్థమయ్యేది. నువ్వు అడగకుండా చేయకుండా వెళ్ళిపోతా అంటే మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధ? ఎవరు సేవలు చేయనీకి వచ్చిర్రు మీరు? మా సేవలు చేయనీక కాకపోతే ఇంకెవరు సేవలు చేయనీకి వచ్చిర్రు? కట్టేది బస్ స్టాప్ ఎవరికి? పబ్లికే కదా. పబ్లిక్ మీరు బస్ స్టాప్ కడుతున్నారు, పబ్లిక్ మేము వాటర్ అమ్ముకుంటున్నాం. ఇద్దరికి తేడా ఏమీ లేదు కదా. మేమేం దొంగతనం చేయట్లేదు, ఎవరి దగ్గర లాక్కొని తీసుకోవట్లేదు. మా కష్టం చేసుకొని బతుకుతున్నాం. అయినా కానీ జాలి లేదా మీకు? పొద్దున బరాబర్ వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిందా మిమ్మల్ని? నాకే ఇచ్చింది, నేనే ఉన్నా, నాకే ఇచ్చి గంటలో తీయకపోతే ప్రతి ఒక్క డబ్బా తొక్కేసేస్తా, లేదా మా వాళ్ళని బండిచ్చి పంపించేస్తా అని చెప్పిందా మిమ్మల్ని. అదే పని చేసి పొద్దు నుంచి రోడ్డు మీద ఉన్నాం. తిండి తిప్పలు మానేసుకొని రోడ్ల మీద కూర్చున్నాం మేము.